May I come in? Come in. Welcome, Mr. Surya. కూర్చోండి. Thank you, madam. మిస్టర్ సూర్య, ఇది ఓపెన్ చేయండి. చూడండి, నేనేమో ఎండి, మీరు వర్కర్. ఆ డిఫరెన్స్ లేకుండా కొంచెం క్యాజువల్గా ఉందామని. అవును, నా బ్రదర్ ఒక అబ్బాయిని పంపుతున్నానని చెప్పాడు. కానీ ఇటువంటి అందమైన యువకుని పంపుతాడని నేను అసలు ఊహించలేదు. నాతో కూడా సిస్టర్ కన్సర్న్ అని చెప్పారు, కానీ సిస్టర్ గారు కన్సర్న్ అని నేను అనుకోలేదు. అందంగా మాట్లాడుతున్నారు. నా పేరు సూర్య. చూసారా, వచ్చి రాగానే మీ పేరే వస్తుంది. నా పేరు స్నేహ. స్నేహ అంటే ప్రియ మైత్రి అని అర్థం. సూర్య అంటే సూర్యుడు, నిప్పు అని అర్థం. రాజస్థాన్ అమ్మాయిలకి నిప్పంటే మహా ఇష్టం. భయపడకుండా చిత్తులో దిగుతారు. సూర్య, నేను కొంచెం ఫ్రీ టైప్ బట్ క్లీన్ స్లేట్. మిస్టర్ సూర్య, ఎస్ మేడం. ఈ డ్రెస్ మీకు నచ్చిందా? నన్ను ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు? ఎప్పుడైనా సరే. ఐ మీన్ ఉద్యోగంలోనే. అవును, మీకు నచ్చిందా? ఏది? న్యూ ప్లేస్, న్యూ అట్మాస్ఫియర్ నచ్చిందా? ఒక మనిషికి జీవితంలో పరిచయం అవుతున్నప్పుడు అన్నీ కొత్తగానే ఉంటాయి. ఫ్రెండ్స్, స్కూల్, సొసైటీ, వర్క్. తల్లిదండ్రులు చూసి పెళ్లి చేసిన అమ్మాయి. బట్ అలవాటు అవ్వాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. అదే నా పాలసీ. మీరే అందం అనుకున్నాను, కానీ మీ... ఎస్ మేడం. మిస్టర్ శివ, కొంచెం లోపలికి రండి. నేనేం మాట్లాడుతున్నాను? మీరే ఎంతో అందం అనుకున్నాను, కానీ మీ పాలసీ కూడా చాలా అందంగా ఉంది. కమిన్. మీట్ మిస్టర్ సూర్య. హాయ్. హాయ్, ఐమ్ శివ. వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వండి. తర్వాత మీ క్వార్టర్స్లోనే ఉండనివ్వండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. నేను మీ దగ్గర నుంచి కృతజ్ఞతలు ఎదురు చూడటం లేదు, పూర్తిగా మిమ్మల్ని ఎదురు చూస్తున్నాను. ఏం లేదు, కంపెనీ కోసం సిన్సియర్గా డెడికేటెడ్గా వర్క్ చేయాలి. ఇది కంపెనీ పేజర్, ఉంచండి. అనుకున్న వెంటనే నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి. ఇది నా సెల్యులర్. ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తారో అంత త్వరగా మీ దగ్గరకు వస్తుంది. నేను వెళ్ళి ముందు డ్యూటీలో జాయిన్ అవుతాను మేడం. ఓకే మిస్టర్ సూర్య. Your seat. Congratulations. థ్యాంక్ యూ. మిస్టర్ శివ, 1 minute. మీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొస్తాను. అది సరే. మేడం ఏ టైపు? మీరు మంజాతేనా? మీ ఉద్దేశం? లేదు, వచ్చేలాగానే మేడం గురించి అడుగుతుంటే. అదేం కాదు, ఊరికే అడిగాను. ఫ్రీ టైప్ బట్ కూర్చోండి. మీరు సిగరెట్ తాగుతారని తెలుసు, నేనే కొన్నాను. నచ్చిందా? ఆస్ట్రే. వన్ మినిట్. మీరు తాగే సిగరెట్ నాకు నచ్చదు, అందుకని సిగరెట్ తాగడం మానేయొద్దు.
దట్స్ మ్యాన్లీనెస్. ఐ లైక్ ఇట్. ఈ సిగరెట్స్ అన్ని నేనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. మీరు సెలెక్ట్ చేసి తాగండి సూర్య. ఏమైంది సూర్య? వీటిలో దేనిలో నాకు తృప్తి లేదు మేడం. ఏదో ఒకటి నచ్చాలి, దాంతో తృప్తి పడాలి సూర్య. నేను లేను. ఇన్ని రోజులు చలించకుండా ఇప్పుడు మీ దగ్గర చలించిపోలా. ఐఎమ్ హ్యాపీ సూర్య. ఐఎమ్ వెరీ హ్యాపీ. అది మీ తప్పు మేడం. వాట్ డూ యూ మీన్? మేడం, నేనేం ఉత్తముడిని కాను, అంత మాత్రాన అమ్మాయిలు పిచ్చోండి కాను. నేను ఎందరో అమ్మాయిలకి మల్లెపూలు కొనిచ్చాను. వాళ్ళకి సంబంధించినంత వరకు మగవాళ్ళు ఇచ్చిన పువ్వులకి వాసన ఎక్కువ, కానీ అదే మల్లెపూల వాసనలో నాకు నచ్చిన స్మెల్ మాయం అవుతుంది. మీరు ఓకే అంటే మీకు కూడా మల్లెపూలు తెచ్చిస్తాను. నేను ప్రేమిస్తాను, బట్ ఆ ప్రేమ ఓడిపోవాలని నా దేవుడి దగ్గర సిన్సియర్గా పెట్టుకుంటాను. అప్పుడేగా ఇంకొక అమ్మాయిని ప్రేమించచ్చు. నేను దేనిలోనూ తృప్తి చెందను. మీ దగ్గర తృప్తి చెందాన్ని ఊహించుకోకండి. నా దగ్గర ఉన్నది ఒక్కటే మంచి కూడా, నా గురించి నేను నిజం చెప్పడం. వీటికి ఓకే అనుకుంటే కార్ పంపండి, మీ ఇంటికి వస్తాను. గుడ్ నైట్. ప్రభు, 10 మందిలో ఒకదానిగా కోరస్ గ్రూప్ లో ఉన్న నేను ఓ పెద్ద సింగర్ని కావాలి. నా పాటలు వీడియో ఆల్బమ్స్ గా రావాలి. అలీషా చినాయ్, శ్వేతా శెట్టి, రాగేశ్వరిలాగా వరల్డ్ వైడ్ గా పాపులర్ కావాలి. అదే నా జీవితాశయం. కానీ మురళి అనే వ్యక్తి ప్రేమ ప్రేమ అంటూ నా వెంట పడుతున్నాడు. అనుక్షణం నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. అతని చర్యలకు నేను చలించకుండా నా గోల్ రీచ్ అయ్యే మనోస్థైర్యాన్ని నాకు ప్రసాదించు స్వామి. బిడ్డా, ప్రేమ అనేది జీవితనామని నడిపించే తెడ్డే గాని అడ్డు కాదు. గొడ్డుకు కూడా కావాల్సింది ప్రేమేనమ్మా. నడిపించు నానావా నడి సంద్రమున దేవా అని ప్రార్థిస్తే ప్రేమతో కాపాడేది ఆ యేసు ప్రభువేనమ్మా. ప్రేమే దైవం, దైవమే ప్రేమ. అటువంటి ప్రేమ నిన్ను కోరి వస్తానంటే కాదనక బిడ్డ. నువ్వు అసలు మనిషివేనా? పవిత్రమైన దేవాలయంలో కూడా నీ పైచాన్ని ప్రదర్శిస్తావా? సిగ్గులేదు? నేనేం చేశానని సిగ్గుపడాలి చాలని? పవిత్రమైన ప్రేమని ఇలాంటి పవిత్రమైన ప్లేస్ లో తెలియజేయడం మంచిదని అలా చేశాను. ఇందులో తప్పే ఉంది? చూడు, ఇప్పటికే నీకు 1,00,000 సార్లు చెప్పాను, పెళ్లికి ముందు ప్రేమ మీద నాకు నమ్మకం లేదని. అది పొరపాటు అభిప్రాయం. నేను నీకు చాలా సార్లు చెప్పాను. పెళ్లికి ముందు ప్రేమించుకోవడం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఏ అపార్థాలు లేకుండా హాయిగా కాపురాలు చేయగలుగుతారు. బుల్షిట్! నీలాంటి రోడ్ సైడ్ రోమియోల్ని, సినిమా హాల్ లవర్స్ ని, ఇందిరా పార్క్ పెయిర్స్ ని, నెక్లెస్ రోడ్ జంటల్ని నా కెరీర్ లో ఇంత మందిని చూశాను. అందులో 100కి 90% ప్రేమలు అర్ధాంతరంగా ఎండయ్యాయి. నీలాంటి వాళ్ళ తీయటి మాటలు విని కాలు జారి కడుపు తెచ్చుకోవడానికి ఐఎమ్ నాట్ ఎన్ ఇన్నోసెంట్ గర్ల్. అయినా నా మీద నీ ప్రేమకు పునాది ఏంటి? నా అందమేగా, ఈ శరీరమేగా, జస్ట్ 5 నిమిషాల సుఖం కోసమేగా. నీ నటనకు ప్రేమ అనే ఈ పెయింటింగ్. నీ డ్రామాలు నా దగ్గర కాదు, ఇంకెక్కడైనా ట్రై చేయి. గుడ్ బై. ఒక్క నిమిషం. ప్రేమ గురించి ఎన్నో డెఫినేషన్లు విన్నాను, కానీ నాకు తెలియని ఒక కొత్త అర్థం చెప్పినందుకు చాలా థ్యాంక్స్ షాలిని. ఇన్నాళ్ళు నీ వెంట పడి పడి నేను సంపాదించుకున్న సర్టిఫికేట్ వాల్యూ ఏంటో ఇప్పుడు నాకు బాగా తెలిసింది. థ్యాంక్ యూ. ఐ డిజర్వ్ ఇట్. ఇప్పటికైనా రియలైజ్ అయ్యాం. చాలా సంతోషం. ఆగు షాలిని, నా ఆఖరి మాట కూడా విని వెళ్ళు. ఇవాళ నుంచి నీ వెంట పడినా. ఇన్నాళ్ళు నీ నేలా తిరిగి నేను ఇక నుంచి నీకు కనపడినా. ఇట్స్ అ ప్రామిస్. గాడ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ థింగ్. మనిషి బ్రతకడానికి గుండె ఎంత అవసరమో, ఆ గుండె కొట్టుకోవడానికి ప్రేమ కూడా అంతే అవసరం అని నమ్మినవాడిని. దగ్గర లేని తనాన్ని గుర్తు చేసే విరహంలోనే నిజమైన ప్రేమ మొదలవుతుంది. నువ్వు అసలు లేదంటున్న ప్రేమ నీలో పుడుతుంది. నువ్వు నాటకం అంటున్న అదే ప్రేమ నిన్ను నాదాకా రప్పిస్తుంది. నీ మనసు స్పందిస్తుంది.
ఇది నీ మీదో నా మీద ఉన్న నమ్మకం కాదు, ప్రేమ మీద నాకున్న నమ్మకం. బాయ్. ఈసారి మనం కలుసుకోవటం అంటే జరిగితే మొదటడుగు నీదే అవుతుంది. గూడ్స్ అన్ని దించేశారా? దించాను సార్. సార్ నేను నైట్ వర్క్ చేసిన ఓవర్ టైం డబ్బులు అవన్నీ తర్వాత చూసుకుందాం. నేను ఏసీతో మాట్లాడి క్లియరెన్స్ లెటర్స్ అనేది తీసుకొస్తాను. ఓకే సార్. కేర్ఫుల్గా గూడ్స్ ఎక్కించండి. ఓకే సార్. తర్వాత మాట్లాడతాను. అలాగే సార్. మిస్టర్ సూర్య, గుడ్ మార్నింగ్ మేడం. మేడమే అనక్కర్లేదు, ఒట్టి స్నేహ అంటే చాలు. అవును, నన్ను చూసి ఎందుకలా సిగరెట్ పారేశారు? మామూలుగా స్మోక్ చేయొచ్చుగా. ఐఎమ్ సారీ మేడం, గూడ్స్ ఇప్పుడే దించుతున్నాం. ఇంపోర్ట్ అప్లికేషన్స్ అన్ని ఫైల్ చేశాను, బట్ కస్టమ్స్లో స్మాల్ ప్రాబ్లమ్స్. గూడ్స్ త్వరలో క్లియర్ చేస్తాను. జైపూర్ నుంచి వచ్చిన టైల్స్ ఈ వారంలో ఎక్స్పోర్ట్ చేయండి. మీరు అందంగా ఉన్నారు, నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. రామ్లాల్ అనుకో కంటైనర్స్ క్లియర్ చేసిన తర్వాత మీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. ప్లీజ్ అలా చూడకండి, నేను చూడలేకపోతున్నాను. ఫైల్స్ అన్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారని విన్నాను. ఈ డ్రెస్ మీకు అందంగా ఉంది. నేను అన్నట్టే మీరు సిన్సియర్గా డివోటెడ్గా నిజంగానే ఉంటున్నారని విన్నాను. నేను మీకు సిన్సియర్గా డివోటెడ్గా ఉంటాను. నేను మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు పాడు చేయరనుకుంటున్నాను. ఇవాళ రాత్రి 8 గంటలకి మీరు మా ఇంటికి డిన్నర్కి వస్తున్నారు. రాలేదనుకోండి, ఏం లేదు, నేను కొంచెం విషయం తాగుతాను. దట్స్ ఆల్. ఆల్ ది బెస్ట్ మిస్టర్ సూర్య.